పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే వీడియో ఏంటంటే అర్థమవుద్ది. మీకు నచ్చితే ఒక లైక్ కొడుదురు కానీ, ఒక షేర్ చేద్దురు కానీ, లేకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుందరు కానీ. ఓకే, విషయం ఏంటంటే రాత్రం పగలు చదివి 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 గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, మా అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది, మా అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతాడు, అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి లండన్లో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు, ఇటలీలో ఉన్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ చెప్తున్నారు. మా అబ్బాయి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు, రన్నింగ్లో 1వ స్థానంలోకి వచ్చాడు, లేదా ఒలింపిక్స్లో బాలు, లేకపోతే రైఫిల్ షూటింగు, లేకపోతే ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిలో కనీసం రన్నింగ్లో కూడా మనోళ్ళు ముందుకు వెళ్ళట్లా. ఎందుకని? మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఆయుష్ పెరుగుద్ది, అంత ఆదాయం పెరుగుద్ది, అంత విపరీతమైన మేధస్సు పెరుగుద్ది. ఎంతసేపు ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఆ సెల్ ఫోన్లో ఆడుకోరా గేమ్లు అంటున్నారు. పిల్లని బయటికి రానివ్వట్లా. స్కూల్లో నుండి వచ్చేటప్పుడు ఒక అరగంట లేటుగా వస్తే 100 ఎక్స్ప్లెనేషన్లు. ట్యూషన్కి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? కాలేజీకి లేటుగా వచ్చావు, ఎందుకు వెళ్ళలేదు? ఏ అమ్మాయితో లవ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. కానీ అరే వాలీబాల్ ఆడావా, లేకపోతే టెన్నిస్ ఆడావా? సానియా మీర్జా ఉంది, టెన్నిస్ ఆడింది, వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంకా చాలా మంది ఉన్నారు. క్రికెట్ గవాస్కర్ దగ్గర నుండి, కపిల్ దేవ్ దగ్గర నుండి, రవిశాస్త్రి, ఇలా తీసుకుంటే సునీల్ గవాస్కర్, ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదించిన, ఎమ్మెల్యే పోస్టులు సంపాదించిన, వీళ్ళు చదువుతో సంపాదించిన, క్రీడా సంపృతితో సంపాదించారు. క్రీడల్లో ఉత్సాహం పెంచితే ఇప్పుడు మొన్న ఒలింపిక్స్లో ఎంత సంపాదించింది ఇండియా? 70వ స్థానంలో ఉంది. అంటే ఎంత వెనకబడిపోయింది? కేవలం ఒక 40-50 మెడల్స్తో వచ్చేసింది. మరి అదే వికలాంగులు మళ్ళీ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి, వికలాంగులకి, దివ్యాంగులకి. అది అందులో ఇవాళ 2వ రోజు 10 మెడల్స్ సంపాదించారు. ఒకే ఆటలో రైఫిల్ షూటింగ్లో ఒక అమ్మాయి గోల్డ్ మెడల్ సంపాదించింది, ఒక అమ్మాయి ఏమో సిల్వర్ మెడల్ సంపాదించింది. మరి అంత వికలాంగులైన, దివ్యాంగులైన వాళ్ళకే ఉన్న పట్టుదల, స్ఫూర్తి మన వాళ్ళకి లేదు. కబడ్డీలో మన వాళ్ళు దేశంలో ఎంతో చరిత్రగాంచినది, హాకీ ఎంతో చరిత్రగాంచింది, ఫుట్బాల్, వాలీబాల్ ఎంతో చరిత్రగాంచిన ఆటగాళ్ళు ఉంటే ఈవేళ 2024కి వచ్చేటప్పటికి వేటగాళ్ళు అవుతున్నారు. ఉద్యోగాల కోసం ఎంటెక్లు, బీటెక్లు, ఎంబీబీఎస్లు, ఇంకా లాలు అన్నీ చదివేస్తున్నారు. కానీ స్పోర్ట్స్లో ఉత్తీర్ణం పొందట్లా. స్పోర్ట్స్లో ఉత్తీర్ణం పొందితే చెస్లో ఎంతోమంది రాణించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క గేమ్లో అత్యున్నత స్థాయిలో మా ఫ్రెండ్, చిన్న పిల్ల, 10th క్లాస్ చదువుకునే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది చెస్లో. ఇంటర్ స్టేట్ కాంపిటీషన్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్కేటింగ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మీ బిడ్డకి ఏది ఉత్సాహం ఉందో, ఏది ఆలోచన ఉందో దాంట్లో మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయిస్తే మీకు స్పోర్ట్స్ వలన ఆరోగ్యం, ఆయుష్, ఆదాయం అన్ని రకాలుగా పెరుగుతుంది. అంతేకాని కేవలం చదువు అని చదువులో కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు పోసి, కార్పొరేట్ కాలేజీలకు కోట్లు పంపించి, అమెరికా పంపించి, జపాన్ పంపించి, చైనా పంపించి అక్కడ లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటున్నారు. డబ్బులు తెచ్చుకోకపోగా జబ్బులు తెచ్చుకుంటారు. అక్కడి నుండి కనీసం శరీరాలు కూడా, మృతదేహాలు కూడా తిరిగి రావట్లా. కాబట్టి మీ బిడ్డలని వాళ్ళకు నచ్చిన
ఆటల్లో ముందుకు తీసుకెళ్ళండి. జై ఇండియా, జై భారత్ అని ముందుకు తీసుకెళ్ళి మన వేరే దేశాల్లో కూడా మన నేషనల్ గీతంని, మన జాతీయ గీతాన్ని అక్కడ పాడించే ప్రయత్నం చేయండి. ఇదే నా కోరిక, ఇదే చాలామంది మేధావుల కోరిక. క్రీడా స్ఫూర్తిని పెంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి లైక్ చేయించండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.